అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లుండగా వాటిలో 15 పార్లమెంటు సెగ్మెంట్లలో గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం 13 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించింది. మిగతా చోట స్వల్ప ఓటింగ్ శాతంతో సీట్లను కోల్పోయింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వార్ రూమ్ టీం ఓ ప్రణాళికను రెడీ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్కు ఓ రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా ఒక్కో ఏఐసీసీ నేత పార్లమెంట్ అబ్జర్వర్గా కొనసాగుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ సెగ్మెంట్లలో సులువుగా గెలుస్తామనే భరోసాతో నేతలంతా టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల సీట్లలోనూ కొంత కష్టపడితే గెలవొచ్చని పార్టీ భావిస్తోంది. సీఎం రేవంత్ గతంలో ఎంపీగా ఎన్నికైన మల్కాజ్గిరితో పాటు సికింద్రాబాద్లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ప్రణాళికను రెడీ చేస్తోంది. మరోవైపు నిజామాబాద్, మెదక్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ సాధించిన గ్రౌండ్ క్యాడర్ను గుంజడం వలన ఈ 2 సీట్లలోనూ విజయం సాధించవచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉంది. కానీ ఆదిలాబాద్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవగా హైదరాబాద్లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ 2 సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుంది. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఎస్ఎస్యూఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు హుజునాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితో పాటు రోహిత్ రావు, ఉదయానందరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, పేరి కన్యం, ఏ చంద్రశేఖర్, ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్, సేవాలాల్ రాథోడ్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ రాథోడ్కు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఈరావత్రి అనిల్, ధర్మపురి సంజయ్, మెదక్ పార్లమెంట్ నుంచి జగ్గారెడ్డి, విజయశాంతి, నిర్మల జగ్గారెడ్డి, అనిల్ కుమార్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, హరివర్ధన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, వినోద్ రెడ్డి, నవీన్ యాదవ్, డాక్టర్ వినయ్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ నుంచి కేఎల్ఆర్, చిగురింత పారిజాత, మరి ఆదిత్యారెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి వంశీచంద్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఆదిత్యారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్, నల్గొండ పార్లమెంట్ నుంచి జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోమటిరెడ్డి లక్ష్మి, బండి సుధాకర్ గౌడ్, వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ, దొమ్మటి సాంబయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్, బట్టు రమేష్, ఖమ్మం పార్లమెంట్ నుంచి విహెచ్ రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కుసుమ కుమార్, పొట్ల నాగేశ్వర్, హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి సీటు దక్కుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.